మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం మరొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటుందన్నారు. తిరువూరులో చంద్రబాబు సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించారని, అలాపాటి రాజా, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రఘురాం తనను కలిసి చెప్పారని తెలిపారు. ఇకపై ఎక్కువగా తను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి తాను హామీ ఇచ్చినట్లు చెప్పారు కేశినేని. ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం మరొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటుందన్నారు. తిరువూరులో చంద్రబాబు సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించారని, అలాపటి రాజా, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రఘురాం తనను కలిసి చెప్పారని తెలిపారు. ఇకపై ఎక్కువగా తను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి తాను హామీ ఇచ్చినట్లు చెప్పారు కేశినేని. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి. అటు ఎంపీ కేశినేని సంచలన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం మరొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటుంది అని కూడా ఆయన చెప్పడం చూస్తున్నాం. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం చూసుకుని విజయవాడ ఎంపీ టికెట్ మరొకరికి ఇస్తారని చెప్పి కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి టీడీపీ తెరలిపిందని చెప్పి కూడా భావించవచ్చు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పి నిన్న కొంతమంది వ్యక్తులు వచ్చి తనకు చెప్పారని చెప్పి కూడా ఎంపీ కేశినేని నాని ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే 2 రోజుల క్రితం తిరువూరులో కూడా ఎంపీ నాని అలాగే ఆయన సోదరుడు చిన్ని మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం, బల ప్రదర్శన కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెల 7వ తేదీన చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సమావేశంలో తెలుగు తమ్ముళ్ళు బాహ్యబాహ్య దిగారు. పలువురి గాయాలు కూడా అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇది కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మరింతగా ముదిరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దిద్దుబాటు చర్యలకు అధిష్టానం వెంటనే శ్రీకారం చుట్టింది. కేశినేని నానికి క్లారిటీ ఇచ్చిన అధిష్టానం ఎంపీ స్థానంపై కూడా క్లారిటీ ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే నియోజకవర్గ సమావేశం బాధ్యత వేరే వారికి అప్పచెప్పామని, నానిని చూడొద్దని అధిష్టానం చెప్పినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే తిరువురు సభ నిర్వహణ మొత్తం కూడా ఎంపీ హోదాలను తానే చూస్తానని చెప్పి ఎంపీ నాని చెప్పారు. కానీ దీనికి సంబంధించి అధిష్టానం మాత్రం అక్కడ ఇన్ఛార్జిగా వేరే వాళ్ళకు అప్పచెప్పడం జరిగిందని చెప్పి అప్పచెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి నాని కూడా ఫేస్బుక్ లో కొద్దిసేపు క్రితం ఒక ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. తిరువూరుకు సంబంధించి తాను ఇప్పటి వరకు చేసిన అనే అంశానికి సంబంధించి కూడా ఉన్నాను, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాటికి నేను దూరంగా ఉంటానని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ శివ, అయితే ఇప్పటి వరకు చూసుకుంటే తిరువూరుకి సంబంధించి అన్ని అటు టీడీపీ తరపు నుంచి నానియే ముందుండి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తిరువూరు నుంచి వేరే అభ్యర్థిని ప్రకటించారు అని చెప్పి చంద్రబాబు చెప్పారని అటు కొనకళ్ళ నారాయణ కానీ నెట్టెం రఘురాం కానీ తనను కలిసి చెప్పారని చెప్పి కూడా ఇటు నాని అంటున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ అంశానికి సంబంధించి కూడా గత 2 రోజులుగా తిరువూరులో కూడా పూర్తి స్థాయిలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవటం, అక్కడ బాహ్య దిగి సంఘటన కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అధిష్టానం దీన్ని ఇప్పుడే కట్టడి చేయాలని చెప్పి కూడా భావించాము. దానిలో భాగంగానే కట్టడికి శ్రీకారం చుట్టారని చెప్పి భావించవచ్చు. దాంట్లో భాగంగా నిన్న మాజీ మంత్రులు నెట్టెం రఘురాం, ఆలపాటి రాజు ఇద్దరు కూడా ఎంపీ కేశినేని నాని కలిసి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, పార్టీకి సంబంధించిన అంశాన్ని కూడా వారితో విస్తృతంగా చర్చించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ చర్చల్లో భాగంగానే ఇది అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే మొన్న బాహ్య దిగటం, ఇరువురు రోడ్డుకి కొట్టుకోవటం, కుర్చీలతో తన్నుకోవటం, తీవ్ర స్థాయిలో ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలోనే దాన్ని కట్టడి చేయాలి, లేకపోతే పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరుగుతుందని చెప్పి అధిష్టానం భావించింది. వెంటనే రంగంలో దిగిన అధిష్టానం దీనిపై ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ శివ.